హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఎప్పుడు వైట్ రైస్తోనే కాకుండా హెల్తీగా ఏదైనా టిఫిన్ ట్రై చేయాలి అనుకుంటే ఇలా బ్రౌన్ రైస్ వేసి దోశలు ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిఫిన్ రెసిపీ. అందుకోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఒక 6 గ్లాసుల బ్రౌన్ రైస్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. మీ దగ్గర ఈ బ్రౌన్ రైస్ లేకపోతే వైట్ రైస్తోనైనా చేసుకోవచ్చు. ఇవి ఇంట్లో పట్టించిన బియ్యం అండి, అందుకే ఇలా ఉన్నాయి. వీటిని ఇప్పుడు ఒక 3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. కడుక్కున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు, ఒక 3/4 గ్లాసు కొంచెం మందంగా ఉండే అటుకుల్ని వేసుకొని ఒకసారి కడుక్కోండి వీటిని. ఇప్పుడు నీళ్లు పోసేసుకొని ఈ బియ్యం పప్పు అంతా ఒక 6 గంటలు లేదా 7 గంటలు నానబెట్టుకోండి. రైస్ బాగా నానిపోతాయి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల పొట్టు మినపప్పు వేసుకుంటున్నాను. మీకు ఇవి లేకపోతే గుండు పప్పు అయినా వేసుకోవచ్చండి. వీటిలో ఇప్పుడు నీళ్లు పోసుకొని వీటిని కూడా ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక 7 గంటల తర్వాత చూపిస్తున్నానండి నేను ఇక్కడ. చూసారా, బియ్యం అన్నీ ఇలా బాగా నానిపోయి ఉండాలి. ఇప్పుడు దీనిలోకి కడిగి పెట్టుకున్న పొట్టు మినపప్పు అంతా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలోకి ఈ బియ్యం మినపప్పు అంతా కలిపి వేసేసుకోండి. ఇలా కొంచెం వేసుకుంటూ నీళ్లు పోసుకొని పిండిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలండి. మెత్తగా బరక అనేది ఉండకూడదు, అప్పుడే దోశ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మిక్సీ పట్టినదంతా ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోండి. అలాగే మొత్తం బియ్యాన్ని ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇలా అంతా పట్టుకున్న తర్వాత ఒక గంటెని తీసుకొని ఇలా బాగా కలిపేసుకోండి, అంతా బాగా కలిసిపోయేటట్టు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూతను పెట్టేసి దీన్ని నైట్ అంతా ఫర్మెంట్ అవనివ్వండి. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. చూసారా, పిండి అనేది ఎంత బాగా పులిసిపోయిందో. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. మీకు ఎంత పిండి కావాలో అంత పిండిని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సింపుల్గా పల్లి కొబ్బరి చట్నీ చూద్దామండి. అందుకోసం ముందుగా ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గ్లాస్ నిండా వేరుశనగపప్పు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా వేసుకోండి, లేకపోతే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. వీటిని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలు ఇలా వేగిపోవాలండి. పల్లీలు వేయించడంలోనే చట్నీ రుచి అంతా ఉంటుంది. ఇలా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిపోయిన పల్లీలని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని అలాగే ఒక గ్లాస్ నిండా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 2 రెమ్మల చింతపండు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం ఇలా ముందు బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఇప్పుడు చట్నీనంతా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూసారా, ఇలా అంతా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందాం. దానికోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకొని ఈ పోపు అంతా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, ఈ పోపునంతా ఇప్పుడు ఈ చట్నీలో వేసి కలిపేసేయండి. అంతేనండి, చాలా సింపుల్గా పల్లి కొబ్బరి చట్నీ అయిపోతుంది. మీరు ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దోశ వేసుకోవడానికి పెనం పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి పెనం బాగా హీట్ అవ్వనివ్వండి. పెనం హీట్ అయ్యాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కొంచెం నీళ్లు ఆయిల్ వేసుకొని పెనాన్ని క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోసపిండిని ఇలా ఒక గెరిటెడు వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ దోశని అంతా మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా ఈవెన్గా కాలేటట్టు కాల్చుకోవాలి. అంతేనండి, బ్రౌన్ రైస్ దోశ రెడీ అయిపోయింది. మీరు దోశ వేసే ప్రతిసారి ఇలాగే నీళ్లు చల్లుకుంటూ వేసుకోండి. దోశ అనేది అతుక్కోకుండా చాలా నీట్గా వస్తుంది.
అంతేనండి, బ్రౌన్ రైస్ దోశలు మీరు ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.